కళ్యాణ్ వస్తున్నాడా? మెగా ఫ్యామిలీ ఫంక్షన్ ఏది జరిగినా మొదట వినబడే ప్రశ్న ఇదే. కొన్నేళ్లుగా మెగా బ్రదర్స్ మధ్య విభేదాలున్నాయన్న మాట ఇప్పటి వరకు ఓపెన్ సీక్రెట్ గానే ఉండిపోయింది. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరోసారి ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ ఫంక్షన్ కు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనే ప్రశ్న తాజాగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అయితే మెగా ఫ్యామిలీలో ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తుండడంతో ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఇటీవల రామ్ చరణ్ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ బాబాయ్ని పిలుస్తామని, రావడం రాకపోవడం ఆయన ఇష్టమని తేల్చేశాడు. ఈ ఒక్క మాటతో చరణ్ ఆగితే బాగానే ఉండేది, ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా అని కామెంట్ చేయడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అల్లు అరవింద్ కూడా పవన్ ఇక్కడుంటే తప్పకుండా వస్తాడని ప్రకటించాడు. అయితే ఈ డైలమాలో ఉండగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. పవన్ కోసం చిరు భార్య సురేఖ స్వయంగా అతని ఇంటికెళ్లి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ సతీమణి సురేఖ ఎప్పుడూ నవ్వుతూ ఆ కుటుంబ బాధ్యతలు తీసుకోవడం తప్ప ఏ వేదిక మీద కూడా 4 మాటలు మాట్లాడరు. అసలు సినిమా వేరు, నా కుటుంబం వేరు అన్నట్టుగా ఉంటుంది మెగా అభిమానుల వదినమ్మ. అలాంటిది ఇప్పుడు ఆమె స్వయంగా అడిగితే పవన్ రానంటాడా? పవన్ పలు సందర్భాలలో ఆమె తన తల్లి లాంటిదని చెప్పాడు. మరి అలాంటి తల్లి పిలిస్తే వెళ్లకుండా ఉండడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పవన్ తప్పకుండా వస్తాడని ఆశిస్తున్నారు.